నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇది మన తోటలో మియాజాకి మ్యాంగో అండి. అప్పుడు జపాన్లో ఎవరో కేజీ పళ్ళు 2,36,000 రూపాయలు పెట్టి కొన్నారని ఏదో ఒక వీడియో వచ్చింది. అది పెద్ద వైరల్ అయింది. 1,36,000 2,30,000 నాకు గుర్తు లేదండి. అది నియర్లీ 2 లక్షల వరకు అని అనుకోండి. ఆ చెట్టు ఇదండి. ఇది జపాన్లో. అంటే పెద్ద గొప్ప ఏం కాదండి. మామిడికాయ ఆల్రెడీ ఒక కాయ 3 కాయలు వస్తే 2 తీసేసి ఒక కాయ అట్టు పెట్టాను, కాసింది, వైలెట్ కలర్లో వచ్చింది, పల్పు కూడా ఉంది. కానీ మన బెనిషాన్ని మించింది ఏం కాదండి. మన బంగినపల్లి మామిడి రాజు కింగ్ అనాల, దాన్ని మించింది ఏం కాదు ఇది. అలాంటిది ఇది ఒక 4 కొమ్మలు వచ్చినాయి, 5 కొమ్మలు. ఇవాళ వీటిలోంచి ఏం చేస్తున్నామంటే మా ఈ సయాన్స్ తీసేసి, ఇదిగో ఈ సయాన్స్ ఇట్లా కట్ చేసేసాం. ఈ సయాన్స్ కట్ చేసేసి వీటిని మళ్ళా ఏం చేస్తున్నామంటే అంట్లు కడుతున్నాం. అది కూడా ఇంకొకటి కట్ చేయండి. ఈ చివరిది కట్ చేయమస్తుంది. ఈ చివరిది కట్ చేయండి. ఈ చివరిది కూడా తీద్దాం. 5 అంట్లు వచ్చినాయండి. 5 కొమ్మలు వచ్చినాయి, అంటు కొమ్మలు. అదిగో అట్లా కట్ చేయాలండి. ఇది సయాన్ అవుతుంది. చూపిస్తాను. ఇది సయాన్. అది సయాన్ అనమాట. ఇట్లా ఈ విధంగా సయాన్ తయారు చేసుకోవాలా. ఇది చూశారు కదా, ఇది సయాన్. ఈ సయాన్ ఏం చేయాలంటే కట్టిపోయి ఇక్కడ తీసుకొచ్చేసేసి, ఇప్పుడు ఇదేని కట్టినయే. ఇక్కడ ఒక మియాజాకి కట్టాం, ఏడొక మియాజాకి కట్టాం, పెద్ద దిమ్మెల్లో ఇక్కడ ఒక మియాజాకి కట్టాం అంటూ ఇదంతా. దీన్ని రూట్ స్టాక్గా చేసుకున్నాం మియాజాకినే. మళ్ళీ దాని మీద మియాజాకి అంటు కొమ్మ తీసుకొచ్చేసి ఇక్కడ కట్టేసాం. ఇప్పుడు కడుతున్నాం చూడండి. ఇప్పుడు చూడండి. అది ఈ విధంగా బార్క్ తీసేయాలండి. బార్కే కాదు, కాండం దాకా తీసేయాల. ఒక నిమిషం ఇటు చూపించండి. ఇది ఏం చేయాలంటే ఈ విధంగా యారోలాగా కట్ చేయాలండి. చూడండి, రెండో పక్కన యారోలాగా ఉంటుంది చూడండి. అదిగో రెండో పక్కన కూడా యారోలాగా కట్ చేయాలి. ఆ యారోలాగా ఎందుకు కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. మీరు దీనికి మళ్ళీ బార్క్ తీయాల. రూట్ స్టాక్ కుండా మియాజాకి అది మామిడి చెట్టు, మన అదేది ఈ అంటుకట్టే రూట్ స్టాక్ మొక్క అనమాట. అది దానికి లోపలికి మళ్ళీ ఇంకోసారి జొరగొట్టు. అదిగో అట్లా బార్క్ తీసి దాంట్లో జొరగొట్టాలండి. జొరగొట్టేసేసి మంచి ఆ విధంగా నీళ్ళు తడవకూడదు. తడవకుండా ఏం చేయాలంటే ఆ విధంగా టైట్ చేసేసేయాలి. ఈ ప్లాస్టిక్ రేపర్తో, గ్రాఫ్టింగ్ రేపర్ అంటారు దీన్ని. మనకైతే ఖమ్మంలో ఎక్కడ దొరుకుతాయి అంట, రాజమండ్రి, ఎక్కడ రాజమండ్రి దగ్గర దొరుకుతాయి అంట. అక్కడ ఎక్కువ నర్సరీలు కాబట్టి అక్కడ దొరుకుతాయి. మనకేమన్నా హైకోర్టు దగ్గర దొరుకుతాయండి ఇది. అట్లా ఇది మీకు మియాజాకి మ్యాంగో అయిపోద్ది ఇది. సో ఇవాళ మనం 5 అంట్లు కట్టామండి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు మన వాళ్ళు కట్ చేసేసేస్తున్నారు. అది ఈ 5 అంటు కొమ్మలు మనం ఇవాళ మియాజాకి తయారు చేసామన్నమాట. మన దాని మీద ఇదే చెప్పాను కదండి, ఏదో దూరపు కొండలు నునిపోయినట్టు జపాన్లో ఏటలకి అక్కడ 2,36,000 రూపాయలు 1,36,000 పోయిందంట కేజీ. 3 కాయలు కాస్తాయి, పోయిందంట. అందుకని మనం ఇదిగో ఈ మియాజాకి మ్యాంగో నుంచి, చెట్టు నుంచి మనం 5 అంటులు తీసి ఇవాళ 5 అంటు కొమ్మలతో తయారు చేసుకున్నాం. ఇది మనం ఎక్కడ తెచ్చాము? 11,000 రూపాయలు పెట్టి కొన్నాం. ఎక్కడ కొన్నాము? కలకత్తా నుంచి తెప్పించాం. మిత్రుడు ఒకడు, నర్సరీ ఆయనే మిత్రుడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. 11,000 అని చెప్పాడు. చూసారా జామకాయలు అంతా బోర్డు చేసేసాము. జామ చెట్టు ప్రకృతి ధర్మంగా మళ్ళీ దాన్ని కాసేసింది. యాప్రికాట్స్ అండి, ఇది యాప్రికాట్స్, అవన్నీ రాస్బెర్రీస్. ఇక్కడ చూస్తే ఇదిగో నట్మ్యాగ్, ఇది నట్మ్యాగ్, జాజికాయ, జాపత్రి. ఇది ఎబియూ అండి, ఎబియూ. ఇది మన 50 ఎకరాల్లోనే, ఇది 300 గజాల్లోనే 50 రకాల బెర్రీస్, చెర్రీస్ ఇది తోట. ఇది చూడండి. ఇది ఇంకోటి అక్కడ కడతారా? లేకపోతే అదిగో సాయం దాన్ని కడతారా డైరెక్ట్గా? అది అక్కడ ఉందా ఒక డైరెక్ట్ చెట్టు, డైరెక్ట్ కట్టండి. డైరెక్ట్ కట్టండి. ఇవన్నీ రకరకాల ప్రయోగాలు. ఇక్కడే కూరగాయలు కూడా మేము పండించుకుంటామండి, రకరకాలు. ఇదిగో ఇవన్నీ టమాటోలు, ఇవన్నీ వంగలు, ఇవన్నీ క్యాబేజీలు, ఇట్లా ఇదంతా మిరపలు. మేము ఇక్కడే పండించుకుంటాం కూరగాయలు. వీటి మధ్య సేఫ్ అని మా ఇళ్ళ వరకే. ఇది మియాజాకి ఇవాళ 6 అంట్లు కట్టామండి. 5 6 వచ్చినాయి, 6 అంట్లు కట్టేసాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మియాజాకి మేంచి 5 కొమ్మలు వచ్చినాయి, 5 అంట్లు కట్టగలిగాం. థ్యాంక్ యూ అండి. బాయ్.